సంధ్య గారు మీరు చెప్పండి. అంటే ఇప్పుడు ఇక్కడ కేరళ ఇష్యూలో చూసుకుంటే ఒక అమ్మాయి అలా వీడియో పెట్టడం వల్ల అబ్బాయి చనిపోవడం జరిగింది. సో ఇక్కడ కూడా అంటే ఇంచుమించు అలాంటిది అంటే పరువు నష్టం కిందనే చూసుకోవచ్చు. అంటే డీఐజీ పొజిషన్లో ఉండి ఇతని వీడియోస్ బయటకు వస్తే అతనికి ఎంత పరువు నష్టము అన్నది కూడా మనం ఆలోచించవచ్చు. సో ఇలాంటి సందర్భాలు జరిగినప్పుడు ఒక అబ్బాయి ఎలా స్టాండ్ తీసుకోవాలి, ఎలా స్ట్రాంగ్గా ఉండాలి? అందరూ స్ట్రాంగ్గానే ఉన్నారమ్మా. మనకు అందరికీ ఈ చట్టాలలో అవేర్నెస్ కూడా రావాలి. ఇప్పుడు ఏ చట్టం ఏముందంటే ఇంక అందరు చట్టాలు చదవలేరు. నేను అనేది ఒకటైతే ఏం చెప్తున్నా, ఉమెన్ అయినా కానీ మెన్ అయినా కానీ ఇద్దరు స్ట్రాంగ్గా ఉండాలి. నేను అనేది ఏంటంటే ఇక్కడ ఉమెన్కి ఎంత డ్యామేజ్ అవుతుందో అక్కడ మెన్కి కూడా అంతే డ్యామేజ్ అవుతుంది. మెన్కి ఎంత డ్యామేజ్ అవుతుందో ఉమెన్కి కూడా అవుతుంది. కాబట్టి ఇవన్నీ రోజు ఈ డిస్కషన్స్ ప్రతిరోజు ఒక ఛానళ్ళలో ఏదో ఈ డిస్కషన్ పెట్టుకోవడం అనేది కొంచెం దౌర్భాగ్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలని మనము ముందుకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి విషయాలల్లో మాట్లాడనికంటే సరే మనకు తెలిసిన 4 విషయాలు చెప్దామని వచ్చాం తప్ప ఇప్పుడు ఇక్కడ వచ్చేదన్నా మాట్లాడినా కూడా మళ్ళీ అదే తప్పుగానే చేస్తారు. ఇలా వచ్చారు, ఇలా మాట్లాడారు, ఇలా చేశారు అని చెప్పేసి అలా కూడా ఉంటారు. నేను అనేది ఏంటి అంటే మనం ఒక బాధ్యతగా మనము వ్యవహరించినట్టు అవుతే ఇలాంటివి పునరావృతం కాకుండా ఉంటుంది. బాధ్యత రహితంగా మనం ముందుకెళ్ళామనుకోండి, ఒక తప్పు ఏంటి, ఒక ఒప్పు ఏంటి, అసలు ఆ వీడియో తీసి ఇప్పుడు మేడం గారు చెప్పినట్టుగా నేను అందుకే చెప్పాను, వాస్తవంగా కూడా మరి తన చేసే జాబ్కు బట్టి మరి తన కారు లేదా, రెగ్యులర్గా కారులో వెళ్తారా, లేకపోతే కొంతమంది ఎంప్లాయీస్ బస్సులోనే వెళ్తారు. నిజంగా అక్కడ ఏం జరుగుతుంది, ఏం జరిగింది అనేది మాత్రం తెలియదు. జస్ట్ మన ఆ వీడియోని చూసి కూడా మనం జడ్జిమెంట్ చేయలేం. వాస్తవంగా ఆ అమ్మాయికి మరి అతను ఏదన్నా వేధించాడా అనేది కూడా మనం ఆలోచించాలి. కాబట్టి ఇక్కడ ఏదేమైనా ఫైట్ చేయాలి అంతే తప్ప దానివల్ల సమాజము 100% అర్థం చేసుకుంటుంది. కాబట్టి ఆ చిన్న చిన్న వీడియోలను చూసి జడ్జిమెంట్ ఇచ్చేసి అమ్మాయి తప్పనడానికైతే లేదు. ఎందుకంటే అక్కడ ఏం జరిగిందనేది మీకు తెలియదు, నాకు తెలియదు. కాబట్టి ఒకవేళ ఆ అమ్మాయి దేనికోసం రిలీజ్ చేసింది, అమ్మాయి ఏమైనా వాయిస్ అయితే ఇవ్వలేదు కదా ఇంకా బయట, ఆ అమ్మాయి చెప్తే మనం దాన్ని బట్టి కూడా మనం జడ్జ్ చేయడానికి ఉంటుంది. అంటే ఆ అమ్మాయి ఒక మాట చెప్పింది, నాకంటే ముందు ఆల్రెడీ అక్కడ వేరే అమ్మాయిని ఇట్లా చేయడం నేను చూశాను, దాని తర్వాత ఇప్పుడు నేను వెళ్ళిపోయే టైంలో నన్ను కూడా ఇలా చేశాడు కాబట్టి నేను రికార్డ్ చేసి పెట్టాను అని చెప్పింది. ఆ రికార్డ్ చేసేది అదే రికార్డ్ చేసి ఉండొచ్చు కదా, ఆవిడ మీద చేసుకోవడం ఎందుకు? అట్లా చేసినప్పుడు ఇక్కడ నుంచి రికార్డ్ చేయడం ఇంకా ఈజీ కదా. ఇప్పుడు పాపం తానే సమిధిని అయిపోయి ఇప్పుడు తనే నేను అనేది ఏంటంటే ఆ అమ్మాయి చెప్పింది మనం పరిగణలోకి తీసుకోవాల్సిన కూడా దానికి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, జరిగింది ఏందనేది కూడా మనకు తెలియాల్సిన అవసరం ఉంది. అలా చేసినప్పుడు మాత్రము అట్లా చేస్తున్నప్పుడు తను చేతిలోనే వీడియో ఉంది కదా, అలా తీసి అలా పెట్టేస్తే ఈ అమ్మాయికి ఇంకా మంచి ఫ్యూచర్ ఉండేది. ఇప్పుడు ఆ అమ్మాయికి చేశాడు కాబట్టి నెక్స్ట్ నాకు చేశాడు అని చెప్పేసి మనము ఇట్లా వీడియో తీసుకొని రెడీగా పెట్టుకున్నట్టు అని మరి ఇందాక మేడం గారు అన్నట్టుగా, లేకపోతే అక్కడ చుట్టుపక్కల ఎవరైనా తీసిండ్రా, అసలు ఇది మనకి ఎట్లా బయటకు వచ్చింది, ఎవరు పెట్టారంటే అమ్మాయి ఇన్స్టా నుంచే కదా బయటకు వచ్చింది, అమ్మాయి ఇన్స్టా నుంచేనా? అవును. సో మరి వేరే వాళ్ళు తీసైతే తినకైతే పెడితే తినైతే షేర్ చేయదు, మరి తనే తీసుకుందా, తనని అడిగితే తెలుస్తుంది. ఇప్పుడు మేడం చెప్పినట్టుగా వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడితే కానీ తెలియదు. రోజు ఏంటమ్మా ఇవి ఈ టీవీ ఛానళ్ళల్లో రోజు అమ్మాయిల కోసము రోజు ఇవి దిక్కుమాల చర్చలు. నిజంగా చెప్తున్నా కూడా మనం అందరం ఒక బాధ్యతగా ఉన్నామనుకోండి అమ్మా, డెఫినెట్గా ఇట్లాంటి దాంట్లోకి తావు ఇవ్వకుండా ఉంటే బాగుంటుంది. మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఒక అమ్మాయికి చిన్న అన్యాయం జరిగినా సరే మహిళా సంఘాలు, చాలామంది మహిళా నేతలు అందరూ వచ్చి సపోర్ట్ చేస్తారు. అలాగే ఆ అమ్మాయికి స్ట్రాంగ్గా వెనుకలు ఒక బ్యాక్ బోన్ లాగా నిలబడతారు. సో ఇదే ఒకటి ఏదైనా అన్యాయం అబ్బాయిలకు జరిగితే ఇంతకుముందు అడ్వకేట్ గారు చెప్పినట్టుగా కొంచెం హాస్యాస్పదంగా చేస్తూ ఉంటారు. ఇప్పుడు కేరళలో ఒకటి నడుస్తుంది ట్రెండ్, అదేంటి అంటే బస్సులలో ట్రావెల్ చేసినా, ఎక్కడ ట్రావెల్ చేసినా ఒక చిన్న కాటుపోటు పక్కన పెట్టుకోవడం, అంటే మహిళలకు దూరంగా ఉండాలి అన్నదాన్ని కొంచెం జోక్యంగా చూపించినట్టు అనిపించింది. అంటే అలా ఎందుకు? ఒకవేళ ఒక ఇష్యూని సీరియస్గా తీసుకోవాలి అని అనుకుంటే దాని మీద ఫైట్ చేయొచ్చు కదా అని. డెఫినెట్గా చేయొచ్చమ్మా, కానీ ఎంతమంది అని కట్టిదిట్టం చేస్తామమ్మా, ఎంతమంది అని కొంచెం ఆ ఇష్యూస్ చాలామందికి తెలీదు, తెలిసిన వాళ్ళు పెట్టుకుంటుండొచ్చు. అది అవేర్నెస్ రావాలంటే ఎంత టైం పడుతుంది? అలా కాదు మేడం, మనసులో నుంచి రావాలి మార్పు. మనం మధ్యలో గోడలు కట్టుకుంటామా, కబోర్డ్లు పెట్టుకుంటామా, ఇది పెట్టుకుంటామా అని కాదు. ఎందుకంటే కంపల్సరీ ఒక ఆఫీస్లో పనిచేసినప్పుడు మగవాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు. మనం అందుకే కుటుంబ నేపథ్యం నుంచి ఒక విలువలతో పెరిగినాం అనుకోండి, డెఫినెట్గా వాళ్ళొక సిస్టర్స్ లాగానో ఇంకా మేబీ ఎవరో మన తోటి స్నేహితులలాగా చూడగా అవకాశం ఉంటుంది. మన ఎట్ ద సేమ్ టైం మన ఫ్యామిలీలో కూడా ఒక బ్రదర్స్ లాగానో, మన తమ్ముళ్ళో అన్నలో లాగా కూడా చూడడానికి ఉంటుంది. కాబట్టి కుటుంబ వ్యవస్థలో
ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం కూడా ఒక పెద్ద కారణం అయిపోయింది. ఇప్పుడున్న టైంలో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కష్టపడాల్సి వస్తుంది. ఇప్పుడున్న అన్ని కాస్ట్ పెరగడం వల్ల ఇద్దరు జాబ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా ఈ టెక్నాలజీ అనేది ఎక్కడికి పోతుందో, ఏం చేస్తుందో, ఏమొస్తుందో, ఈ ఏవియా ఏమమ్మా అదేనా ఏఐ, ఆ ఏఐ ద్వారా ఇలా కూర్చుంటే కూడా ఇలా ఉన్నట్టుగా ఫస్ట్లో అయితే కొంచెము చనిపోయిన వాళ్ళ ఫోటోస్ తీసుకొచ్చేసి ఇక్కడ ముందర వచ్చినప్పుడు హ్యాపీగా ఫీల్ అయినాం. కానీ ఇప్పుడు ఎవరెవరితో ఇట్లా మాట్లాడినా కూడా మీద పడ్డట్టుగానే చూపిస్తున్నారు. అది ఏం చేయాలని అర్థం కావట్లేదు. అసలు ఇది ఏం చెప్పుకోవాలో భగవంతుడు అనిపిస్తుంది. టెక్నాలజీ పెరిగినందుకు సంతోషపడాలా, లేకపోతే ఇప్పుడు మొన్న నేను ఏదో విషయంలో నేను మామూలుగా లేచి నువ్వు అలా మాట్లాడతావు ఒక ఆడపిల్లని అని చెప్పి నేను ఇలా మాట్లాడితే వాడు పీక నొక్కినట్టుగా చూపించారు. అది అసలు నాకు సంబంధమే లేదు. నేను ఎందుకంటే ఒక ఆడపిల్ల గురించి వాడు బ్యాడ్గా మాట్లాడుతున్నప్పుడు నీకు ఇంట్లో మీ వైఫ్ లేదా, మీ పిల్లలు లేరా అని చెప్పేసి నిన్ను మాత్రం తంతాను అని చెప్పేసి పైకి లేచిపోయా. ఇప్పుడు ఏఐ ద్వారానేమో వాడు పీక నొక్కినట్టుగా పెట్టారు. అప్పుడు ఏమనుకుంటారు అందరూ, ఓఎంఎ సంధ్యక్క కొట్టింది వాడిని అనుకుంటారు. అంటే ఇప్పుడు అది ఫుల్ వీడియో చూస్తే తెలుస్తుంది. నేను అనేది ఏంటంటే అప్పుడు ఏమనుకుంటారు జనాలు, ఏమనుకుంటారు సంధ్యారెడ్డి మోగోని కూడా కొడుతుంది అనుకుంటారు. నేను అనేది అంటే వెనక ముందు వీడియో కూడా చూడాలి. ఈ ఏఐ ద్వారా ఏది కూడా మనం చెప్పడానికి అవకాశం లేదు మేడం. నేను అనేది ఏంటంటే ఇప్పుడు అది నిజమా కాదా అనేది మనం పరిశీలించాలంటే దానికి ఒక పెద్ద ఒక కథ కార్ఖానా ఉంటుంది. నేను అనేది ఏంటంటే ప్రతి ఒక్కరిలో మార్పు వచ్చి ఆడవాళ్ళే కాదు మగవాళ్ళలో మార్పు రావాలి, అందరిలో మార్పు రావాలి. మగ ఆడ సమానము అనుకున్నప్పుడు అందరము సమాజంలో మనము బతుకుతున్నప్పుడు అందరి మీద ఒక బాధ్యతగా రావాలి. మగవాడిలో కూడా ఒక మార్పు అనేది రావాలి. నా భార్య, నా పిల్లలు, నేను ఇలా ఓ సెంటిమెంట్తోని ముందుకెళ్ళేసి మన కుటుంబం, మనకు వ్యవస్థ మంచి ఇవి ముందుకెళ్ళాలి అనుకున్నప్పుడు తనలో మార్పు రావాలి. ఒక మహిళ కూడా ప్రతిదీ మనకు హక్కులు ఉన్నాయి, మనకు అవి ఉన్నాయి, మనకి ఇవి ఉన్నాయి అని చెప్పేసి మనం కూడా ఒక స్వేచ్ఛగా అది చేయడం కాదు. స్వేచ్ఛ అంటే ఏంది, తర్వాత ఒక బాధ్యత అంటే ఏంది, మీకు సమాజంలో ఎలాంటి గౌరవం ఉంటుంది, ఎలా బయటికి వెళ్తే ఎలాంటిది ఉంటుంది అనేది ఉంది. సమాజంలో చిన్న విషయం జరగంగానే మనం హట్ కావద్దు. మనము ఇక్కడ చిన్న విషయం జరుగుతున్నప్పుడు ఫ్యూచర్లో మీకు మంచి దారి వస్తుంది, మంచి లైఫ్ వస్తుందని మీరు అందరూ కూడా గమనించండి. ఎప్పుడు భగవంతుడు ఎప్పుడు అన్ని మంచిగా ఇవ్వడు. ఒక మంచి ఇచ్చేటప్పుడు చాలా కష్టాలు పెట్టి ఇస్తాడు. కాబట్టి ఆ కష్టం అనేది భగవంతుడు గుర్తిస్తుంటాడు. అమ్మాయిలు మీరు చక్కగా జాబులు చేసుకోండి, మిమ్మల్ని ఎవ్వరు ఏమనట్లేదు. దయచేసి ఈ సెల్ ఫోన్ల ద్వారా ఇలాంటివి మీరు దయచేసి ఇట్లా అది ఆ కేసు అనేది మాత్రం అది కంపల్సరీ ఇంట్రాగేషన్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల నిజమైన అమ్మాయికి అన్యాయం జరిగితే కూడా ఎవరు స్పందించే పరిస్థితిలో లేకపోవడం కూడా దారుణమే అనిపిస్తుంది. కాబట్టి ఇంకా చాలా సెన్సిటివ్ అమ్మాయిలు ఉంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది రేపు, ఇదే ఉండొచ్చు అనే విధంగా కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి ఎవరు చేసినా తప్పేనండి. మనం అందరం ఒక బాధ్యతతో, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఒక బాధ్యతగా మెలగాలని చెప్పేసి మీకు అందరికీ బీఆర్కే టీవీ ఛానల్ ద్వారా చెప్తున్నాను నేను. సో అంబిక గారు మీరు చెప్పండి ఈ రెండు ఇన్సిడెంట్స్. ఒక్క మాట ఫైనల్ గా ఒకటి చెప్తాను, డోంట్ మైండ్ మీ రాంగ్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మీడియా ట్రయల్స్ కానీ లేదంటే ఈ సోషల్ మీడియా పోస్టింగ్ లో పెట్టే ఈ సో కాల్ జడ్జిమెంటల్ స్టేట్మెంట్స్ కానీ అవి మ్యాక్స్ టు మ్యాక్స్ ప్రాబబ్లీ కూడా కాదు, ఇట్ షుడ్ బి గో టు జీరో. ఎందుకంటే ఏదైనా ఒక ఇష్యూ జరిగిందంటే స్ట్రైట్ అవే పోలీస్ స్టేషన్ కి వెళ్ళే డేస్ నుంచి దాన్ని డైరెక్ట్ గా సోషల్ మీడియాలో పెట్టే డేస్ కి వచ్చేసాం మనం. ఇప్పుడు ఒక ఏదైనా జరిగింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ స్టేషన్ కి ఎవరైతే వెళ్తారో వాళ్ళకి లీగల్ సిస్టమ్ స్ట్రాంగ్ అవుతుంది అండ్ లీగల్లీ యూ విల్ బి బౌండెడ్. ఓకే, ఆ ఎఫ్ఐఆర్ కో ఆ కంప్లైంట్ కో దానికో యూ విల్ బి బౌండెడ్. ఓకే, అలా కాకుండా ఇఫ్ యూ జస్ట్ డైరెక్ట్లీ కమ్ అండ్ పోస్ట్ ఎవ్రీథింగ్ ఆన్ సోషల్ మీడియా ఇట్ విల్ బి లైక్ తప్పు వేరే సైడ్ వెళ్ళిపోతుంది. ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్ 21 ఇక్కడ వైలేట్ అవుతుంది. అంటే రైట్ టు ప్రైవసీ ఫస్ట్ అది వైలేట్ అయిపోతుంది. వితౌట్ అదర్ పర్సన్స్ కన్సర్న్ యూ కాంట్ జస్ట్ పోస్ట్ ఎనీథింగ్ వాట్ ఎవర్. ఇప్పుడు ఈవిడే చూడండి, ఇప్పుడు ఈవిడ బస్ వీడియో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆయన ఎందుకు చనిపోయారు, ఆయన ప్రైవసీ ఇన్వైడ్ అయిందనే కదా చనిపోయారు. మీరు చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. పోలీస్ స్టేషన్కి ఎందుకు పోలేకపోతున్నారు అని కూడా మనం ఆలోచించాలి. మరి పోలీసులే ఇట్లా ప్రాస్టిట్యూట్స్ తో చేతులు కలిపి వాళ్ళు ఏం చెప్తే అది చేసే పరిస్థితికి వెళ్ళిపోతే నాట్ ఎవ్రీ పోలీస్ విల్ డూ దిస్, నాట్ ఎవ్రీ పోలీస్ విల్ డూ దిస్. whenever you go and you మీరు వచ్చి రాగానే తగ్గని ఎవరు చెప్పరు. ఇట్ ఇస్ నాట్ లైక్ దట్. ఇప్పుడు just saying no I'm just saying this. not every man is rapist, right? not every man is rapist, not every woman is provocative. రెండు కాదు, ఎవ్రీ మెన్ రేపిస్ట్ ఎలా కాడో ఎవ్రీ ఉమెన్ విల్ నాట్ బి ప్రొవకేటివ్. మీరు ఒక స్టాండ్ తీసుకొని ఇఫ్ యూ జస్ట్ గో ఫైన్ రైట్, లేదు ఇప్పుడు జరిగింది అర్జెంట్ గా మీరు 100 కి కాల్ చేయండి, లేదా లైక్ మీకు ఏదో 110 లేకపోతే షీ టీమ్స్ కో కాల్, యూ విల్ డెఫినెట్లీ గెట్ ద మెసేజ్. ఓకే, మీకు మెసేజ్ వస్తుంది.
మీకు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వలేదు అంటే ఇట్ విల్ బి ఇన్ అ వెరీ కన్ఫైన్డ్ స్టేట్, రైట్? అది మొత్తం లీగల్ గా టర్న్ అవ్వాలి, టర్న్ అయ్యేదాకా మీరు కూర్చోవాలి. దట్ ఈస్ యువర్ రైట్. యు రైట్ టు కంప్లైంట్ అనేది ఒక రైట్. ప్రతి పోలీసు ఇలా ఉంటాడు అంటే ఉండరు. ఇప్పుడు ఇలా ప్రొవాకేట్ చేసే ఆడవాళ్ళు కూడా ప్రతి చోట ఉండరు ఒకవేళ. అలానే మెన్ లైక్ పోలీస్ ఎంత హయ్యర్ అఫీషియల్, మీరు ఇందాక చెప్పారు కదా ఎంత హయ్యర్ పొజిషన్ కి వెళ్లే కొద్దీ అంత హయ్యర్ రెస్పాన్సిబిలిటీస్ వస్తాయని. సో అంతకంటే ఇంకా హయ్యర్ రెస్పాన్సిబిలిటీ ఉండే వాళ్ళని అప్రోచ్ అవుతారు. ద కంప్లైంట్ హ్యాస్ టు బి రిజిస్టర్డ్ ఇన్ అ వెరీ లీగల్ వే, బికాస్ So, అంబిక గారు, ఇలాంటివి తగ్గుతాయి. బట్ దట్ డజంట్ మీన్ నువ్వు సోషల్ మీడియా పెట్టేసి జడ్జిమెంట్ వచ్చేస్తే కుదరదు కదండి. ఇలాంటి చావులు చూడాలి మనం. సో ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు సోషల్ మీడియాని కానీ లేకపోతే మీడియాని ఆశ్రయించడం అది ఎంతవరకు కరెక్ట్? నేను అదే మేడం చెప్తున్నా. మీరు లీగల్ గా ఫైట్ చేస్తారు. ఇప్పుడు సార్ చెప్పినట్టు ఒకవేళ అక్కడ మీకు న్యాయం జరగలేదు, ఏదన్నా అక్కడ డబ్బులు ఇచ్చి కొనడమో లేదా ఆ పోలీస్ ని కరెక్ట్ చేయడమో ఇంకోటో జరిగింది అనుకో, అప్పుడు రండి మీడియాకి, లైక్ సోషల్ మీడియాకి రండి లేదా మీడియాకి రండి. ఇలా సెల్ఫీ క్యామ్ పెట్టుకొని దిస్ వాజ్ ద వీడియో, నేను ఇది రికార్డ్ చేశాను, దీన్ని వీళ్ళు ఫైల్ చేయట్లేదు, అలా వచ్చి ఫైట్ చేయండి. హూ విల్ స్టాప్ యూ? దెన్ ఇలాంటి డిబేట్స్ రన్ అవుతే బాగుంటది. నేను ఏమంటానంటే ఇంకా స్టార్టింగ్ ఒక వీడియో తీయడం వెంటనే పెట్టేసి అంబిక గారు ఒక్క నిమిషం, సారీ ఫర్ ఇంటరప్టింగ్. ఇక్కడ ఏంటంటే ఈయన మీద ఇన్ని ఫాల్స్ ఎలిగేషన్స్ చేసినప్పుడు ఈయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా మీద ఇలా ఒక అమ్మాయి ఫాల్స్ ప్రాపగాండా చేస్తోంది, ఇదిగో నేను మొలస్ట్ చేయకపోయినా కూడా మొలస్ట్ చేశారనే ఒక తప్పుడు వీడియో పంపించి నా పరువు తీస్తోంది అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈయన కనుక కేసు పెట్టాలి అనుకో, అది చేసి ఉండాల్సింది. ఈయన ఇన్స్టెడ్ ఆఫ్ కమిటింగ్ సూసైడ్ ఈయన యాక్చువల్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇలా కంప్లైంట్ చేసి ఉండాల్సి. మీకు అంబిక గారు, మీరు లాయరు అండ్ మీకు సమాజం కూడా తెలుసు, నేను అడుగుతున్నా, ఇవాళ ఒక మగవాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇటువంటి కంప్లైంట్ ఇస్తే ప్రాక్టికల్ సిచ్యువేషన్, గ్రౌండ్ రియాలిటీ చెప్పండి. ఒక ఆడవాళ్ళు వెళ్ళి ఇగో ఆ అమ్మాయి వెళ్ళి ఇతను నన్ను మాలెస్ట్ చేశాడని చెప్పి ఈ వీడియో చూపిస్తే అతను అరెస్ట్ చేస్తారా? ఇతను ఈ అమ్మాయి నన్ను డిఫేమ్ చేస్తుంది అని చెప్పి ఇటువంటివి పెడితే ఇతను చేస్తారా? చాలా సింపుల్. మనందరికీ తెలిసిందే, మగాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే అది తీసుకొని కూడా తీసుకోరు. కంప్లైంట్ మహా అయితే తీసుకొని పక్కన అక్నాలజ్మెంట్ ఇస్తారు, ఎఫ్ఐఆర్ కూడా కాదు. దిస్ ఈస్ ద రియాలిటీ. మగాడికి నిజంగా అక్కడ లేదు. ఇదే మోడెస్టీ ఆఫ్ ఎ వుమెన్ ఉంది. పోలీస్ స్టేషన్ ఒకటే కాదు కదా దారి. యు కెన్ గో డైరెక్ట్లీ కంప్లైంట్ టు ద మ్యాజిస్ట్రేట్, రైట్? యు హావ్ టూ మెనీ రైట్స్. అది ఒక సామాన్యుడు మీ లాయర్ లాగా ఆలోచించండి. ఒక సామాన్యుడు ఏంటంటే మ్యాజిస్ట్రేట్, చీఫ్ మినిస్టర్ అంతవరకు పోడు. చేసుకుంటే దానికి మనం ఏం చేయలేము. మంచిదే, ఇవాళ మీరు చెప్పారు కదా ఒక దారి, నాకు తెలియదు ఇవాళ దాకా, మీరు చెప్పారు తెలిసింది. సో కానీ ఎంతమంది పోగలరు? మా పోలీస్ స్టేషన్కి పోతేనే ఇలా ఉంది, నేను ఏ మ్యాజిస్ట్రేషన్ ఎత్తుకొని పోతాను? జనరల్గా అయితే మీరు చెప్పినట్టు 100 కంప్లైంట్ చేస్తాము, రమ్మంటారు స్టేషన్కి. వెళ్ళిన తర్వాత సార్ ఇదిగో ఇట్లా అమ్మాయి చేస్తున్నా అంటే ఎరా నువ్వే చేసావని చెప్పి వాళ్ళు తిట్టి పంపించడం తప్ప, అమ్మాయి చేసింది అంటే 90% వాళ్ళు అసలు తీసుకోరు. ఇలా వాడు చస్తే తప్ప, అతులు సుబ్బాయి ఎన్నాడండి తిరిగాడు కోర్టు చుట్టూ తిరిగాడు, అన్ని చోట్ల తిరిగాడు, ఆడు చస్తే అప్పుడు జనాలందరూ మాట్లాడారు. మగాడు చస్తే తప్ప మాట్లాడరు. వాడికి న్యాయం జరగాలంటే కొత్త సెక్షన్స్ రావాలి, చట్టాల్లో మార్పులు రావాలి. సో అంబిక గారు, శేఖర్ భాష గారు ఏమంటున్నారు అంటే, యా సో మీరు చెప్పండి. అంటే ఇప్పుడు ఎవరి రైట్ వాళ్ళకు ఉంటుంది, కాదని చెప్పడానికి నాకు లేదు. మన రైట్ మనం కొట్లాడినప్పుడు మగవాళ్ళు కూడా మగవాళ్ళ రైట్ కావాలి అంటారు. అంటే మగవాళ్ళు అనేది మగవాళ్ళ నుంచి ఆడవాళ్ళందరూ కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి మీరే మగ పురుషులు కదా, అంత అధికారం మీ చేతిలోనే ఉంటుంది కదా, ఇంకా మీకేంటి పురుషులకి ఇంకా మీకు ఉన్నది ఇప్పటికే చాలా ఎక్కువ ఉంది కదా మీకు అనే విధంగా కూడా మాట్లాడతారు. కొంతమంది తక్కువ, ఎంత ఉన్నా 5-10% మగవాళ్ళని డామినేట్ చేసే వాళ్ళు ఉంటారు తప్ప మగవాళ్ళు స్ట్రాంగ్గానే ఉంటారు. ఎందుకంటే ఒక బాధ నుంచి ఏదైనా బాధ వచ్చినా కూడా మీరైతే స్ట్రాంగ్గా ఉంటారు సార్, డెఫినెట్గా. ఎందుకంటే మగవాళ్ళు ఉంటారు సార్, ఎందుకంటే వాళ్ళు తొందరగా మర్చిపోగలుగుతారు ఏదైనా, కానీ అమ్మాయిలు అంత తొందరగా మర్చిపోలేరు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు బాధపడుతూ ఉంటూ ఆలోచిస్తూ ఉంటారు. మగవాళ్ళు ఏదో ఒక రకంగా కొంచెం అంటే వాళ్ళకి ఒక దేవుడు భగవంతుడు ఆ గాయం వచ్చినప్పుడు ఒక మర్చిపోయేది కూడా మనకు ఇచ్చారు కాబట్టి వాళ్ళకైతే ఒక స్ట్రాంగ్ గుండె అయితే స్ట్రాంగే ఉంటుంది. అమ్మాయిలు కొంచెం సెన్సిటివ్గా ఉంటారు కాబట్టి అందుకని ఆ అమ్మాయిలను కూడా మగవారితో సమానంగా పెంచాలి అనేది ఒక కుటుంబ బాధ్యత అనేది కూడా నేను చెప్తున్నాను. ఏదేమున్నా అమ్మ, ఇవాళ ఎవరి రైట్ని మనం ఎవరిని ఇది తప్పు ఇది అని చెప్పడానికి లేదు. చెప్తే ఇక పరిస్థితులు ఎట్లా ఉన్నాయో మీకు కూడా తెలుసు. ఎందుకంటే ఏది చెప్పినా దానిలో ఏది చెప్పినా 9 మంచి చెప్తే 10లో ఇంత చిన్నది ఎగ్జాంపుల్ చెప్పినా కూడా దాన్నే తీస్తున్నారు. ఇక అట్లాంటప్పుడు వాస్తవంగా ఇప్పుడు మీడియా దగ్గరికి వచ్చి మాట్లాడాలన్నా, పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడాలన్నా, బయటికి వెళ్ళి మాట్లాడాలన్నా ఒక మనిషికి స్వేచ్ఛ లేకుండా అయిపోయింది.
అంటే ఒక మంచి చెప్పడానికి వెళ్ళినా కానీ అక్కడ చెడు ఎదురవుతుంది అమ్మాయిలకు అని అంటారు. అవును, అంటే మీ విషయంలో ఇప్పుడు అమ్మాయిలకి కానీ అబ్బాయిలకి కానీ అమ్మా ఇద్దరికి ప్రతిసారి మనం అమ్మాయిలు ఎందుకంటే అబ్బాయిలు కూడా మనం కలుపుకుందాము. ఇప్పుడు అతని వల్ల నేనేం చెప్తున్నా, ఇప్పుడు ఆ అమ్మాయి నా వీడియో చూసి నేను జడ్జ్ చేయలేను. అంతకు ముందు నిజంగా కూడా ఆ అమ్మాయిని ఇంతకుముందు ఎప్పుడైనా కలిసాడేమో, ఇంతకుముందు ఏమో అతని నుంచి ఏమైనా ఇబ్బందులు పడ్డదేమో, అది కూడా మనం ఆలోచించాలి. ఊరికేనే జడ్జిమెంట్ చేసేసి ఆయనది ఈ అమ్మాయిదే తప్పని కూడా అనడానికి లేదు. ఎందుకంటే ఇంతకుముందు శేఖర్ భాష గారు ఒక మాట అన్నారు, ఇప్పుడు అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఉన్నంత రెస్పాన్స్ కానీ తీసుకున్నంత అంటే స్ట్రాంగ్గా కానీ అబ్బాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏదైనా కంప్లైంట్ చేస్తే నిజంగా ఇది నాకు జరిగింది మామూలుగా నాకు తెలిసి అయితే అబ్బాయిలు అంత పెద్దగా అయితే వెళ్ళరమ్మా. పోలీస్ స్టేషన్కి వెళ్ళే అంత అదే ఉండదు, స్ట్రాంగ్ ఉంటారు, లైట్ అంటారు, నేను మాట్లాడుకుంటా అంటారు, తీసుకుంటా అంటారు. కానీ ఇక సెన్సిటివ్ గా అంటే కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం చాలా బెటర్ కదా మేడం. అదే మేడం, నేనైతే ఫస్ట్ అదే చెప్తాను. మేము చాలా మంది ఏం చేస్తున్నారంటే నేను మేడం 1 minute జరిగింది అనేది ఇట్స్ కంప్లీట్లీ రాంగ్ కదా మేడం 1 minute. నేను ఏమంటున్నా అంటే ప్రతిదీ మీడియా పరిష్కారం కాదు. మీడియా ఎంతసేపు ఉన్నా డిస్కషన్ చేసుకుంటుంది, మాట్లాడుతుంది. తర్వాత మనకు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఒక న్యాయ వ్యవస్థ ఉంటుంది. అక్కడ 100% న్యాయం జరుగుతుంది. జరుగుతుందా, డిస్కషన్ అవుతుందా, ఏమవుతుంది అనేది సెకండ్. మీడియా అనేది ఏముంటుందంటే మీడియాలో వచ్చేసి మాట్లాడుకున్నంత మాత్రాన మనకి జరిగిన డ్యామేజ్ కన్నా ఇంకా డబుల్గా కూడా కావచ్చు అనేది అక్కడ పరిష్కారం అనేది అయితే దొరకదు. మనం పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్తే ఇక్కడ దొరకదు. అట్ ద సేమ్ టైం ఇక్కడ పనిష్మెంట్స్ ఇన్వోక్ అవ్వవు, ఏముండదు. మీరు డిస్కషన్ చేసి పంపిస్తారు అంతే తప్ప ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ పోతే మీకు న్యాయం జరుగుతుంది. ఇది మీరు ఇదే ఒకవేళ ఈ వీడియో మీరు డైరెక్ట్ గా కోర్టులో సబ్మిట్ చేసిన కోర్టు లైక్ బాబు మీరు మీడియాలో కొట్టుకున్నారయ్యా, దాన్ని ఇక్కడ ఎట్లా చూపిస్తారు మీరు అనే మాట వస్తదే తప్ప ఇంకా వేరేది రాదండి. గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే ఇప్పుడు నేను ఏదో మాట్లాడడానికి కాకుండా ఇప్పుడు మేడము ఆర్ అంబిక గారు ఇద్దరు కూడా లేడీస్ కాబట్టి వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తే వీళ్ళకి వచ్చే రెస్పెక్ట్ వేరు, ఒక అబ్బాయిగా నేను వెళ్తే నాకు అక్కడ దొరికే రెస్పెక్ట్ వేరు. ఇది నేను చెప్పడం కాదు, మీరు ఇద్దరిని అడిగితే మీకు నిజం తెలుస్తుంది. ఓకే, ఇద్దరు లేడీస్ కాబట్టి వీళ్ళకి అక్కడికి వెళ్ళగానే ఆటోమేటిక్గా ఆ రెస్పెక్ట్ అనేది వేరే ఉంటుంది. జనరల్గానే మనం లేడీస్ని రెస్పెక్ట్ చేసే సమాజం, అందులోనూ పోలీస్ స్టేషన్లో ఆడవాళ్ళకి ఇంకా గట్టిగా రెస్పెక్ట్ ఉంటుంది. బట్ మీరు నిజం తెలుసుకోవాలి, గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవాలనుకుంటే పోలీస్ స్టేషన్ చుట్టూ చక్కర్లు కొట్టే అలా కంప్లైంట్ తీసుకోండి అనే మగాళ్ళు లేదు, సిన్సియర్గా చెప్పే సిఐఓ ఎస్ఐఓ రిటైర్డ్ పోలీస్ ఎవరినైనా అడగండి అమ్మా, ఎవరినైనా అడగండి, మీకు రియాలిటీ తెలుసు. నో వే దే గోయింగ్ టు టేక్ యూ. సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా రూల్ ఆఫ్ లాస్ కరెక్ట్ గా లేదంటారా? పీజీఆర్ఎస్ ఎందుకు తెలియదంటారా? ఎవరికి తెలియదంటారా పీజీఆర్ఎస్ గురించి? మన కంప్లైంట్ ఒక అంబిక గారు ఇంకొంచెం క్లియర్ గా మాట్లాడారా? ఇంకొంచెం మళ్ళీ రిపీట్ చేయరా మీ క్వశ్చన్ ఏంటో? పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ తీసుకోకపోతే పీజీఆర్ఎస్ అని ఉంటదండి. ఓకే, పీజీఆర్ఎస్ కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు. అది డిసీవ్ చేయడానికి ఎవరికి రైట్ లేదే. దానికంటూ ఒక సెపరేట్ గా ఒక మెసేజ్ వస్తుంది, యూ విల్ గెట్ దట్ అక్నాలెడ్జ్మెంట్, యూ విల్ గెట్ ఆల్ ద డీటెయిల్స్. అంబిక గారు మీరు చెప్పేది ఆవిడికే తెలియదు, ఈవిడికే తెలియదు, నాకు తెలియదు. ఇట్స్ ఎ న్యూస్ ఫర్ అస్. ఓకే, ఎంతమంది ఇలా ఎడ్యుకేట్ అయినారు? అదేంటండి ఎవ్రీ మండే స్పందన జరుగుతుంది. యూ విల్ హావ్ తెలీదమ్మా, ఎవరికి తెలుసు? మీకు తెలుసా అమ్మా? నాకు తెలియదండి. సో అంబిక గారు శేఖర్ భాష గారు ఏమంటున్నారంటే నేను ఒక్కటి చెప్తున్నాను మేడం, మీడియా ట్రయల్స్ వల్ల జరిగేదేం లేదు కదా. అంబిక అందరూ ఇంత స్ట్రాంగ్ ఉండలేరండి మేడం. నేను అనేది ఏంటంటే అందుకే మేము ఏం చెప్పామంటే అవగాహన సదస్సులు అనేది డిపార్ట్మెంట్ వాళ్ళు ఏర్పాటు చేయాలి. షీ టీమ్ అనేది ఎట్లా ఏర్పాటు చేశామో షీ టీమ్ మీద చాలామందికి అవగాహన ఉంది, ఏ నెంబర్కి ఎట్లా చేయాలని. కానీ చట్టాలలో మార్పులు, చట్టాలలో ఇవి ఉన్నాయని ప్రజలకు అవేర్నెస్ కల్పించాలంటే న్యాయ వ్యవస్థ ఒక అడుగు ముందుకు వెయ్యాలి. మీరు చెప్పినట్టుగా వాస్తవంగా పొద్దున్న లేస్తే ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి. మీకు అంటే సెక్షన్స్ మీరు చదువుకుంటుంటారు, మీరు దాని మీద ఆ శిక్షకు ఎన్ని సంవత్సరాలు పడుతుంది అనేది ఉంటుంది. కాబట్టి మీరు చెప్పిందని నేను ఏకీభవిస్తున్నాను, తప్పుగా అనట్లేదు. ఎందుకంటే ఇవాళ ఒక కొత్త విషయం తెలుసుకున్నాము. సో మీరు ఇలాగే మీకు సంబంధించిన గ్రామంలోనే కానివ్వండి, టౌన్లోనే కానివ్వండి, ఇట్లాంటి సెక్షన్స్ అనేది మగవారికి ఆడవారికి కూడా ఇలా ఉన్నాయని చెప్పేసి చెప్పాలి. ఇప్పుడు శేఖర్ భాష లాంటి సార్ లాంటి వాళ్ళు చాలామంది ఏమనుకుంటున్నారంటే మీకే చట్టాలు ఉన్నాయి మాకు లేవనుకుంటున్నారు, కానీ వాళ్ళకు కూడా ఉన్నాయని వాళ్ళకి తెలీదు. నేను అనేది ఏంటంటే మగవారికి కూడా ఇలాంటి హక్కులు ఉన్నాయి, ఇలాంటివి ఉన్నాయి, మీరు చేసుకోవచ్చు అని చెప్పేసి అవేర్నెస్ తీసుకోవాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్ల మీద ఉంది, గవర్నమెంట్ల మీద కూడా ఉంది. కాబట్టి నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఎవరు బిజీ వాళ్ళు ఉన్నా కూడా ఈ సామాజిక మాధ్యమాల ద్వారా ఇట్లాంటి ఒక అవేర్నెస్ క్లాస్ తీసుకొని ఇలాంటివి విన్నామనుకోండి, నిజంగా కూడా ఒక వీడియో రూపకంగా చేసి ప్రతి డిపార్ట్మెంట్లో
ఇలా పెట్టేసుకొని ఇవి వినరు మేడం ఎవరు, ప్రాబ్లం అక్కడే వస్తుందండి. లేదు మా. See, ఈ ఇప్పుడు డిస్కషన్ నేను మీడియాలో రావడం చెప్పాను, చాలా కరెక్ట్. PGRS చెప్పాను, యూ కెన్ గో డైరెక్ట్లీ కంప్లైంట్ టు ద మ్యాజిస్ట్రేట్, ఇన్ని చెప్పాను. నోబడీ విల్ కేర్ అబౌట్ దిస్, దే విల్ ఓన్లీ కేర్ అబౌట్ దిస్ ఫ్రెష్ న్యూస్. Yeah. ఏదైనా ఒక రూమర్ లేదా ఒక అమ్మాయిని ఈ టాపిక్ మీద ఉన్న ఇంట్రెస్ట్, యు విల్ నాట్ ఈవెన్ బిలీవ్ మీ ఇఫ్ ఐ సే దిస్. ఒక మేడం మీరు చెప్పినట్టుగా బాగుంది. అంటే నేను ఇప్పుడు శేఖర్ సార్ చెప్పినట్టుగా చాలా తక్కువ జరుగుతుంది అది, కానీ అమ్మాయిల మీద మీరు ఉన్నారు మేడం చాలా మంది, అసలు భర్త భార్యను వేధించేటోళ్ళు 100 మంది ఉన్నారు. పాపం పిల్లలతోని సతమతమయ్యి ఇబ్బందులు పడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక్కొక్కసారి తనకి రైట్ ఉంది, ఈ సెక్షన్ ఉందని తెలిసినా కూడా ఏం చేయలేకపోతున్నారు మేడం. నేను అనేది ఏంటంటే మాకు హక్కు లేదు, మాకు ఇవి తెలియదు అని మనం అనుకోకూడదు. ప్రతి ఒక్కరికి రాజ్యాంగంలో అందరికీ ప్రతి మనిషికి ఒక హక్కులు ఉంటాయి. కాకపోతే మహిళల పైననే ఈ 498A 494 ఇట్లా 294 295 అనేది కేసులు కొన్ని తెలుస్తాయి. ఈ 498 కేసు అనేది అయితే కంపల్సరీ కదా మేడం. మనం గృహహింస చట్టం ఉంది కానివ్వండి, లేకపోతే ఇప్పుడు వరకట్నం దాని గురించి అనేది కొన్ని ఉన్నాయి ఒకప్పుడు. అయితే ఈ కేసులు అనేటివి ఇట్లాంటివి కొంచెం జరుగుతున్నప్పుడు చట్టాలలో ఒక అవేర్నెస్ అయితే రావాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే మహిళలము నిజంగా మనకు కొన్ని చట్టాలున్నా కూడా మనం యూజ్ చేసుకోలేకపోతున్నాం. ఇంకొక కొన్ని చట్టాలను అయితే ప్రతిదానికి చట్టాన్ని వాడుకుంటున్నాం. నేను అనేది ఏంటంటే ఎప్పుడు వాడుకోవాలి ఎప్పుడు వాడుకోవద్దు, అత్యవసర పరిస్థితిలో ఉన్నప్పుడు. మీకు ఈ విషయం కూడా చాలా మందికి తెలియదు. ఒక విషయం నాకు వచ్చి నేను పోలీస్ స్టేషన్కి వెళ్దాము అంటే, కోర్టుకి వెళ్ళాలనుకుంటే ఆమె దగ్గర ఒక 10,000 ఉండవు. 10,000 ఉన్నప్పుడు ఒక అడ్వకేట్ని సంప్రదించాలంటే డబ్బులు ఉండవు. మరి ఏం చేయాలంటే వాళ్ళకి తెలియదు. లోకాలకి వెళ్ళాలి, ఒక పిటిషన్ పెట్టుకోవాలి, నా తరపున ఒక న్యాయవాది కావాలి, నా దగ్గర డబ్బులు లేవంటే డెఫినెట్గా లోకాలత నుంచి గవర్నమెంట్ నుంచి ఒక అడ్వకేట్ని అయితే ఇస్తారు కదా మేడం, ఇస్తారు కదా. సో అయితే ఇట్లాంటివి చాలా మందికి నేను చెప్తుంటాను. మా స్వచ్ఛంద సంస్థ ద్వారా మీరు అలాంటి అంత దౌర్భాగ్యం వద్దని చెప్తా. అసలు పోలీస్ స్టేషన్లు కేసులు వద్దు నాన్న, ఎంతవరకు ఉన్న ప్రతి సమస్యను మనం పరిష్కరించుకోవాలి. ఒకవేళ ఇక మనకు స్థితి మించినప్పుడు మీరు కోర్టులకు వెళ్ళినప్పుడు కూడా అడ్వకేట్లకు ఫీజులు ఇచ్చుకోవాలని చెప్పి మీరు మనోవేదన పడకూడదు. 100% గవర్నమెంటు ఒంటరి మహిళలకి ఎవరైతే ఇబ్బందులు పడే మహిళలకి లేకపోతే పురుషులకు కానివ్వండి, ఏ సమస్య వచ్చినప్పుడు ఒక అడ్వకేట్ని మాకు ఒక పిటిషన్ రాసి నా తరఫున ఎవరు వాదించడానికి నాకు డబ్బులు లేవు, నేను పెట్టుకోవడానికి నాకు ఇబ్బంది అవుతుందని ఒక పిటిషన్ పెడితే డెఫినెట్గా గవర్నమెంట్ ఒక న్యాయ వ్యాధిని కూడా ఇవ్వగలుగుతుంది. కాబట్టి ఇట్లాంటి చట్టాలు చాలామందికి తెలియదు మేడం. అందుకనే మేము అనేది ఏంటంటే స్వచ్ఛంద సంస్థలని మీరు డెఫినెట్గా ఇన్వాల్వ్ చేయాలి మీ న్యాయ వ్యవస్థతోని. ఎందుకంటే అన్ని గవర్నమెంట్ చేయలేదు, అన్ని న్యాయ వ్యవస్థ చేయలేదు, అన్ని పోలీస్ డిపార్ట్మెంట్ చేయలేదు. కాబట్టి స్వచ్ఛంద సంస్థలు అనేది కొంతమందికి ఇలాంటి ఈ యాక్టివిటీస్ మీరు చేయాలి అని చెప్పేసి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ మీరు క్రియేట్ చేయండి మేడం గారు. నేను అనేది ఏంటంటే చట్టం మీద యాక్చువల్లీ ఎవ్రీ నవంబర్ లో కానీ లేదా ఎవ్రీ సెకండ్ సాటర్డే చాలా మందికి లైక్ అంటే మీరు నంబరు చెప్తే చాలా మేము చెప్తామండి, నోటీసెస్ పంపించడం ఇవన్నీ చేస్తాం. ప్రజలకి అక్కర్లేని విషయాల మీద ఉన్నంత ఇంట్రెస్ట్ లా గురించి తెలుసుకోవడానికి లేకపోయినప్పుడు మనం కూడా ఏం చేయలేం. బట్ నేనేమంటానంటే ఒక్కటే మాట, మీడియా ట్రయల్స్ లో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిబేట్ ఉంది మేడం, ఓకే, ఏదైనా సరే ఇప్పుడు మీరు నేను ఎంత ఇలానే కూర్చొని ఒక 5 hours ఫైట్ చేసిన అది ఎలాగూ ఎండుకు రాదు. బికాజ్ ఎందుకంటే ఇక్కడ జడ్జి లేరు, అంతే కదా రీజన్. నేను అడ్వకేట్ అయి ఉండొచ్చు, లేదా మీరు ఇన్ని ఇయర్స్ నుంచి మీకున్న ఏజ్ ఎక్స్పీరియన్స్ లో నేను చాలా చిన్నదాన్ని, కానీ నేను చూసిన నా చదువుకో లేకపోతే నా కోర్టుకి నేను వెళ్ళిన నా దానికి మేబీ అది ఈక్వల్ అవ్వచ్చు, ఇంకొంచెం తక్కువ అవ్వచ్చు, కొంచెం ఎక్కువ అవ్వచ్చు. నేనేమంటానంటే ఇప్పుడు మీరు గంట సేపు ఫైట్ చేసినా లేదా నేను గంట సేపు ఫైట్ చేసినా అల్టిమేట్ గా ఇక్కడ నిజం తెలిసినా లేదా నిజాన్ని నిజం అని చెప్పే ఒక జడ్జి లేకపోవడం వల్ల మీడియా ట్రయల్స్ 0 అవుతాయి. అండ్ ఇవి ఎక్కడ వ్యాలిడ్ అవ్వవు. కాబట్టి ఇది ఎక్కడ వ్యాలిడ్ అవుతాయి తెలుసా మేడం, దీని ఇంపాక్ట్ లైఫ్ల మీద పడతాయి. ఇప్పుడు మీరు ఇంత మీడియా చూస్తుండగా ఒక్క మాట, నేను లేనప్పుడు లేదా నేను ఉన్నప్పుడు ఈ అమ్మాయి LLB డిగ్రీ ఫేక్ రా ఎక్కడో తెచ్చుకుంది అని ఒక మాట అనేసారు అనుకోండి, అది నిజమో అబద్ధమో వాడికి అనవసరం. అది ఆ ఒక్క క్లిప్ మాత్రమే. నేను ఎవరైతే నచ్చదో నేను ఎవరికి నచ్చను వాళ్ళు అదే సర్క్యులేట్ చేసుకుంటారు. అమ్మాయికి LLB డిగ్రీ ఫేక్ అంట. అది ఎక్కడ దాకా వెళ్తుందంటే మా ఊర్లోనో మా వీధిలోనో ఎవడో బడ్డీ కొట్టుకోడు అడుగుతాడు, ఆ పిల్ల వాళ్ళ ఇది ఏంటి వాళ్ళ నాన్న దగ్గర డబ్బులు తీసుకొని లా డిగ్రీ కొనుక్కుందంటయ్యా అని. నేనేమంటానంటే నిజంగా చెప్తున్నాను, నా బాధ అంతా ఒకటే, సోషల్ మీడియా ట్రయల్ వల్ల కానీ మీడియా ట్రయల్స్ వల్ల కానీ
లైఫ్ ఇంపాక్ట్ అయ్యి చచ్చిపోతున్నారు అనేదే నా కన్సర్న్. అవును. నా బాధ అంతా అదే. లీగల్ గా ఫైట్ చేసామనుకోండి అది ఇంకొక రకం, లేదా ఇంకొన్ని ఉంటాయి మేడం. కొన్ని సోషల్ మీడియా డిబేట్స్ ఎలా ఉంటాయంటే, మీరు పొలైట్ గా మాట్లాడతారు, నేను పొలైట్ గా మాట్లాడతాను, ఇట్ విల్ ఎండ్ అట్ సమ్ పాయింట్. కొన్ని మరీ విపరీతాలు అయిపోతాయి చూసారా, అప్పుడు నిజమైన లీగల్ బ్యాటిల్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ ఇక్కడ జరిగిందంతా మళ్ళీ మనమే సబ్జెక్ట్ అవ్వాలి. నేను అదే అంటున్నాను, ప్రాబ్లం అంతా అదే. డైరెక్ట్ జడ్జిమెంటల్ స్టేట్మెంట్స్ వద్దు. అంబిక గారు, ఇక్కడ ఒక చిన్న డౌట్. ఇప్పుడు ఈ రెండు సన్నివేశాలని మనం కంపేర్ చేసుకొని చూసుకున్నట్లయితే లీగల్గా ఎలాంటి పరిభాషణాలు ఉండే అవకాశం ఉండొచ్చు? ఎందుకంటే ఇప్పుడు ఈ ఎవరైతే ఈ వ్యక్తి ఉన్నాడో ఇతను చాలా సెన్సిటివ్ అయి సూసైడ్ చేసుకొని చనిపోయాడు. బట్ ఇతను కూడా లీగల్గా యాక్షన్ తీసుకునే రైట్ తనకు ఉంది, అయినప్పటికీ కూడా సూసైడ్ చేసుకొని చనిపోయాడు కదా. సో దీని మీద ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరైతే పోస్ట్ చేశారో ఆ అమ్మాయి మీద కూడా కేసు ఫైల్ అయింది. సో అతను ఫైట్ చేయాల్సిందా, లేకపోతే ఫైట్ చేయకపోతే ఇతని మీద కేసు పెట్టాల్సిందా ఈ అమ్మాయి మీద? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అమ్మాయి ఎఫ్ఐఆర్ చేయలేదండి. అసలు ఆ అమ్మాయి ఆ వీడియో ఎందుకు తీసిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఆ ఎవిడెన్స్ కోసం తీసిందంటారా? ఎవిడెన్స్ కోసం తీస్తే ఎఫ్ఐఆర్ చేయలేదు. నిజంగా ఆ అమ్మాయికి ఆవిడ అంత సోషల్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి అన్నంత సోషల్ ఇది ఉన్నప్పుడు ఆవిడకి నిజంగా అటువంటి మొలస్టేషన్ ఏదైనా జరుగుతుంటే బస్సులో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి సాక్ష్యం కూడా తీసుకొని ఆవిడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చొని అతని మీద కంప్లైంట్ ఇచ్చి ఉండేది. మేబీ అతన్ని కనుక డిఫేమ్ చేయాలనుకుంటే ఆ ఎఫ్ఐఆర్ పట్టుకొని మీడియాలో కూడా కూర్చొని ఈ విధవ విట్ట చేశాడని చెప్పుండొచ్చు. బట్ వాట్ షీ చూస్, ఆవిడకి పోలీస్ స్టేషన్కి వెళ్తే కేసు అవుతుంది. బట్ దానికి ఆవిడకి కావాల్సింది అది కాదు, ఆవిడకి కావాల్సింది పబ్లిసిటీ. సో పబ్లిసిటీ స్టంట్ కోసం కావాలంటే ఇన్స్టాగ్రామ్కి వెళ్తారు, న్యాయం కావాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్తారు. ఆవిడకి ఏం కావాలి? క్లియర్ కట్గా పబ్లిసిటీ స్టంట్, అందుకే ఇన్స్టాగ్రామ్లో పెట్టింది. సో ఇక్కడ కల్పిట్ ఆవిడ క్లియర్ కట్గా అర్థమవుతుంది, ఆవిడ ఇంటెన్షన్ అర్థమవుతుంది. ఆవిడ ఇంటెన్షన్ నిజంగా న్యాయం అతను ఆత్మహత్య చేసుకోవడానికి ఈవిడ ప్రేరేపించింది. ఎస్. సో ఇక్కడ అతను వెళ్ళాలి. నిజంగా చెప్పాలంటే అతను వెళ్తే ఏమవుతుంది, మహా అయితే డిఫేమేషన్ కేసు పెడతారు. అదిగో ఈవిడ కాదండి, ఆర్టికల్ 21 కూడా ఇక్కడ ఇన్వోక్ అయింది. నాకు ఇలా పర్సనల్ ఇన్వేషన్ జరిగిందని చెప్పి ఆయన పెడితే అట్లీస్ట్ ఆయన ఎఫ్ఐఆర్ అయితే రిజిస్టర్ అయ్యేది కదా, ఈ అబ్సినిటీ అంతా ఆగేది కదా. ఈ సోకాల్ అప్పుడు ఆయన వచ్చేవాడు కదా మీడియాకి, ఆ ఎఫ్ఐఆర్ తీసుకొని ఇదిగో ఈ పెళ్లి ఇలా పబ్లిసిటీ కోసం నన్ను ఇంత డిఫేమ్ చేసింది. ఆయన సెన్సిటివిటీ లెవెల్స్ కి ఆయన అంత వచ్చేంత సీన్ లేదనిపిస్తుంది. చాలా మంది అలా ఉంటారు. నేను అదే సార్ అంటుంది.